పరమాత్మ గురించి, సృష్టి గురించి, నేను ఎవరు మరియు మరణానంతరము జీవాత్మ ప్రయాణం లేక పునర్జన్మల గురించి తెలుసుకోవాలి అని కోరుకునే వారికి శతకోటి ప్రణామాలు. మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు దుఃఖితుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన ఈ భగవద్గీత భూమిపై ఉన్న ప్రతి మనిషికి మహోన్నతమైన మార్గదర్శకము. పరమాత్మ, విశ్వము మరియు మనస్సు ఈ మూడింటి అనుసంధానమే ఈ భగవద్గీత. కావున శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను నీకే ఉపదేశిస్తూ ఉన్నాడు అనే దృఢమైన భావముతో నీవు ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలి. అనంతమైన పరమాత్మలో అణుమాత్రంగా వ్యక్తమై ఉన్న సమస్త చరాచర జగత్తులో ఉన్న మానవులు కూడా పరమాత్మ స్వరూపులుగా భావించి నాలో ఆధ్యాత్మిక అహంకారము అణుమాత్రము కూడా లేకుండా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ సమస్త మానవాళికి కూడా విముక్తి కలిగించే భగవద్గీత సారాంశము అయిన ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి మాట కోహినూర్ వజ్రము కన్నా చాలా గొప్ప విలువైనదిగా భావించి మీరు ఈ వీడియోలను పూర్తిగా అర్థము చేసుకొని మోక్ష మార్గమునకు చేరడమే కాకుండా ఈ వీడియోలను ప్రతి ఒక్కరికి మరియు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోలను షేర్ చేసి ఈ ఆధ్యాత్మిక మహాయాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని వేడుకుంటున్నాను. 1వ అధ్యాయము అర్జున విషాద యోగము. ఈ అధ్యాయము ధృతరాష్ట్ర మహారాజు మరియు మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ మరియు అర్జునుడి విషాదముతో కూడినది మాత్రమే కాకుండా ఈ అధ్యాయము మోక్ష జ్ఞానమునకు సంబంధించినది కాదు. 2వ అధ్యాయము సాంఖ్య యోగము. ఈ అధ్యాయంలో ఆత్మతత్వము గురించి వివరించబడినది. ఆధ్యాత్మిక జ్ఞానములో స్థితులై ఉన్నవారు మోహము, భయము మరియు క్రోధములకు అతీతముగా ఎలా ఉంటారో శ్రీకృష్ణ పరమాత్మ విశదీకరించాడు. ఆత్మజ్ఞానములో స్థితులై ఉన్నవారు సుఖ దుఃఖాలను సమానముగా స్వీకరిస్తూ అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి. వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది. మానసిక క్లేశములైన కామము, క్రోధము, లోభములు ఎలా ఎదుగుతాయో మరియు వాటిని ఎలా నిర్మూలించవచ్చో శ్రీకృష్ణ పరమాత్మ విశదీకరిస్తాడు. దుఃఖితుడైన అర్జునుడితో శ్రీ భగవానుడు ఇలా పలికెను: నీవు శోకింపదగని దాని గురించి శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్న వారి గురించి కానీ పండితులు శోకింపరు. ఏ విధముగా అయితే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యవ్వనము, ముసలితనముల గుండా సాగిపోతుందో అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోను కారు. సుఖ దుఃఖములచే ప్రభావితము కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిశ్చలంగా ఉండే వ్యక్తి మోక్షమునకు అర్హుడు అవుతాడు. అశాశ్వతమైన దానికి స్థిరత్వము లేదు, శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థంగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు. శరీరమంతయు వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము చేయబడలేనిది అని తెలుసుకునుము. ఎవ్వరూ కూడా అనస్వరమైన అంటే మరణము లేని లేక శరీరముతో సంబంధమే లేని ఆత్మను నాశనము చేయలేరు. ఈ భౌతిక శరీరము మాత్రమే నశించున్నది. అందున్న ఆత్మ నాశరహితమైనది, కొలవ సఖ్యము కానిది మరియు నిత్య శాశ్వతమైనది. ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరు కూడా అజ్ఞానులే. ఆత్మకు పుట్టుక లేదు, ఎన్నటికీ మరణము కూడా ఉండదు మరియు వయోరహితమైనది. శరీరము నశించిపోయినప్పుడు ఆత్మ నశించదు. ఆత్మ అనేది నాశనము చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుక లేనిది. ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో అదేవిధముగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఆత్మను ఆయుధములు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు
తడుపలేదు, అగ్ని ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మ నిత్యము మరియు అంతటా ఉండేది, సనాతనము అయినది మరియు ఆత్మ అవ్యక్తమైనది. సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవిత కాలంలో వ్యక్తములు, మరలా మరణించిన పిదప అవ్యక్తములు. కొందరు ఈ ఆత్మను ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు ఆత్మ ఆశ్చర్యమైనది అని వింటారు. మరికొందరు విన్న తర్వాత కూడా ఆత్మ గురించి ఏ మాత్రమో అర్థం చేసుకోలేరు. నేను నీకు బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను. ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందెదవు. ఈ దృక్పథముతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలుగవు. కొద్దిగా సాధన చేసినా ఇది జనులని పెద్ద ప్రమాదము నుండి కాపాడును. పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంబికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహన పరిచే మాటలకు ఆకర్షితులవుతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశము లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆయా భాగాలను ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యము, ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసము ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు. ప్రాపంచిక భోగాలు, సుఖాల పట్ల వారి మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి వారు భగవత్ ప్రాప్తి సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు. వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి అంటే ఏకాగ్ర చిత్తముతో ఒక్క పరమాత్మను మాత్రమే మనస్సులో దృఢ సంకల్పముగా నిలుపుకోవాలి. నిత్యము పరమాత్మ సత్యములో స్థిరమై ఉండి మరియు భౌతిక లాభాల గురించి పట్టించుకోకుండా ఆత్మభావన ఎందే స్థితులవై ఉండుము. ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా పరమాత్మ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే. శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలములపై నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడు అనుకోవద్దు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధి యోగము అని చెప్పబడును. దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము. ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము. తమ కర్మ ఫలములను తామే భోగించగోరేవారు లోబులు లేక పిసనారులు. వివేకముతో ఈ ఫలాశక్తి రహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములను రెంటిని త్యజించును. జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రములో బంధించే కర్మ ఫలములపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథముతో పనిచేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు. మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయట పడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్నదాని గురించి ఇక వినబోయే దాని గురించి వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం అంటే ఇహ పరలోక భోగముల విషయంలో ఆసక్తి లేకుండుట. కామ్య కర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు. మనస్సును వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మజ్ఞానములో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారము, ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షము నొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను సంపూర్ణ జ్ఞానముతో ఉన్న ముని.
తాబేలు దాని అంగములను తన పై చిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానములో స్థిర చిత్తుడగును. సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు విషయముల నుండి నియంత్రించినా కానీ ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును. ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతముగా లాక్కొని పోగలవు. ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నము చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానములో స్థితులై ఉన్నట్టు. ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి కోరికలను కలుగచేస్తుంది మరియు ఆ కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారి తీస్తుంది. అది జ్ఞాపక శక్తిలో గందరగోళము మరియు తప్పులకు గురి చేస్తుంది. దీనినే స్మృతి భ్రమ అంటారు. స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు. ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నిగ్రహించిన వాడై మమకార ద్వేషరహితముగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును. భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది మరియు అలా ప్రసన్న చిత్తముతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని యందు స్థిరముగా నిలుస్తుంది. మనస్సు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైన భగవత్ ధ్యాస కానీ ఉండవు. ఎవరైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు. కావున మనశ్శాంతి లోపించిన వాడు సంతోషముగా ఎలా ఉండగలడు? ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానములో స్థిరముగా ఉండును. అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. ఎన్నో నదులు తనలో కలుస్తున్నా ఎలాగైతే సముద్రము నిశ్చలంగా మరియు ప్రశాంతంగా ఉంటుందో అదే విధముగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్న చలించని యోగి శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తిపరచుకోవటానికి కృషి చేసే వ్యక్తి శాంతిని పొందజాలడు. ఎవరైతే ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా నాది నేను అనే భావన లేకుండా అహంకార రహితంగా ఉంటాడో అలాంటి వానికి ప్రశాంతత లభిస్తుంది. జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇక అది మరలా మాయలో చిక్కుకొనజాలదు. మరణ సమయంలో కూడా ఇదే వివేకముతో స్థిరముగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రము నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. ఈ అధ్యాయము సమాప్తము. తదుపరి భగవద్గీత అధ్యాయము కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.